హాయ్ ఫ్రెండ్స్, నాలి అన్నారు, సొలాంగ్ అన్నారు, గరంపు అన్నారు. లాస్ట్ కి చిన్న గుహలో ఐస్ ఉంది ఫ్రెండ్స్. ఐస్ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. జిప్ లైన్ మామూలుగా లేదు, ఇది హైయెస్ట్ అని చెప్పేసి అన్నారు. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ అందరికి. మనాలి నుంచి ఈ రోజు మనం యాక్చువల్గా షిలాంగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ అది కాస్త అటల్ టనల్ దానిపైన అయితే స్నో ఉందన్నారు. షిలాంగ్ దగ్గర అంతగా లేదు అనేసరికి ఇంకా మా డ్రైవర్ సజెస్ట్ చేశారు అనమాట. సో అక్కడ అతను తెలిసిన వాళ్ళు మాట్లాడి సో అక్కడైతే ఉందన్నారు. సో అక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో అందుకనేసి ఇంకా ఆగి జాకెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 3 to 4 hours జర్నీ ఉంటుంది. సో వెళ్ళి ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. సో నా వెనకాల ఏం చూడండి, అసలు అయితే ఈ స్నో గోల్ ఇక్కడ ఈ రోజు మార్నింగ్ ఇది పడింది. అంతా యాక్టివిటీస్ చూపిస్తాను మీ అందరికి. సో చూడండి అండ్ ప్లీజ్ నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ట్రై చేస్తున్నాను. సీ యూ అండ్ కంటిన్యూ చేద్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు యాక్టివిటీస్కి అయితే వచ్చాం అనమాట. సో 2 యాక్టివిటీస్ కలిపి 1400 అండ్ సింగిల్ యాక్టివిటీ 1200 అంట. అండ్ 5 యాక్టివిటీస్ ఏమో ఉన్నాయి. స్కీయింగ్ లేదు, బికాస్ ఆఫ్ స్నో తక్కువ ఉండడం వల్ల స్కీయింగ్ అయితే లేదన్నారు. సో దానికి ఇంకా ఆ 5 యాక్టివిటీస్లో 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4 కలిపి 2200 అంట. సో నేనైతే ఒక 2 యాక్టివిటీస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ ఇప్పుడైతే వెళ్ళి యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి అటల్ టనల్, రోహతాంగ్ పాస్ ఇట్లా వెళ్ళాలి. చూద్దాం ఏముంటుందో, ప్రజెంట్ నాకు తెలియదు కదా. సో వెళ్ళి చూసుకొని వద్దాం. జిప్ లైన్ మామూలుగా లేదు, ఇది హైయెస్ట్ అని చెప్పేసి అన్నారు. సో అందుకనేసి ఇది. సో చలో వెళ్ళేసి సో రిటర్న్ అయితే వెళ్తున్నాం మళ్ళీ జిప్ లైన్కి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా అటల్ టనల్లోకి వెళ్ళి ఇప్పుడు టైం వచ్చి 11:30 అయింది. లాస్ట్ ఇంకా యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయింది కూడా. మంచి కురిసే సాంగ్స్ పెట్టు. సో ప్రజెంట్ అయితే శిశుకి దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ ఇకైతే ఫుల్ వెహికల్స్ అయితే జామ్ అయిపోయాయి ఇన్ సైడ్ పార్క్. మా వెహికల్ పెద్ద టెంపో కాబట్టి ఇంకా బ్లాకేజ్ ఫామ్ అవుతుందని చెప్పి కింద ఆపేశారు. అరౌండ్ 4000 meters హైలో ఉన్నాం సీ లెవెల్ కంటే. సో బ్రీతింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో చలో ఇప్పుడైతే వెళ్దాం. చాలా అంటే చాలా చల్లగా ఉంది. కొంచెం
కొంచెం సేపు ఇట్లా గ్లౌస్ తీసిన చేతుల నొప్పులు వేలు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో ఐస్ అయితే అక్కడక్కడ ఉందన్నమాట, చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి. బ్లాక్ ఐస్ అయితే ఫామ్ అవుతుంది. సో చలో గైస్ వెళ్దాం. సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది పైనంతా, అసలు ఖాళీయే లేదు. నాకు తెలిసి ఆ బ్లాక్ ఐస్ దగ్గర నుంచి ఒక 100 to 150 లేదు, మ్యాక్స్ 200 meters అంతే. దాని తర్వాత ఖాళీయే లేదు. ఇంకో చెప్పడం ఇంకో కుదరదు. బట్ ఈసారి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నో దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అనమాట. జారుకుంటా అనుకోక వస్తాను, జాగ్రత్త. వెళ్ళిపో. ఆయన వాటర్ ప్రూఫ్ వెళ్ళిపోతాడు మంది జీన్స్. హాయ్ ఫ్రెండ్స్, మనాలి అన్నారు, ఇదేదో సొలాంగ్ అన్నారు, దాని తర్వాత గరంపు అన్నారు. లాస్ట్ కి చిన్న గుహలో ఐస్ ఉంది ఫ్రెండ్స్. ఐస్ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ ఐస్ టనల్ ని దాటుకుని ఆ వైపు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. అప్పుడు దాకా మాతోనే ఉండండి. అదిగోండి మీ ప్రియాతి ప్రియమైన పవన్ అక్కడ ఉన్నాడు. అమ్మా జారుతుంది ఫ్రెండ్స్, జారితే ఇంకేమన్నా ఉందా? పడుకొని కూడా పోవచ్చు ఫ్రెండ్స్ కావాల్సి వస్తే. ఇలా ప్రాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. పబ్జి సిఓడి ఆడే ఎంతూజియాస్ట్లకి ఇట్స్ అ వెరీ గుడ్ టాస్క్. చాలా బాగుంది అసలు, చక్కటి అనుభవం. I'll push your ass bro, go. అమ్మా జారితే జారాలనే ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఏమవుతుంది అబ్బా పడ్డాను ఫ్రెండ్స్. అమ్మా జరుగురా. ఏ ఫోన్ పట్టుకోరా, ఫోన్ పట్టురా, వీడియో రికార్డింగ్ లోనే ఉంది. ఆన్ ద టాప్ ఆఫ్ 4,000 meters హై, 4,000 meters హైలో ఉన్నాం. ఫైనల్లీ 4,000 meters హైలో. మా వెనకాల ఎవ్వరు లేరు, ఇంకా మేమే ఇప్పుడు ప్రెసెంట్ హైయెస్ట్లో ఉన్నాము. మా వెనకాల అయితే ఎవ్వరు లేరు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతున్నాయి, ఈజీగా తెలుస్తుంది. బట్ చాలా అంటే చాలా బాగుంది. అంటే స్నో ఉన్న వరకు అంటే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అది లేకపోతే మాత్రం ఏం అవ్వదు. నేను జాహిద్ అండ్ నిశాంత్ మేము ముగ్గురు రిస్క్ చేసి లైక్ స్మూత్ సర్ఫేస్ స్నో లైక్ బ్లాక్ ఐస్ అంటారు కదా, సో అది అంతా అన్నిటిని దాటుకొని వచ్చాం అనమాట. ఓ మై గాడ్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు. నా గ్లౌజ్ ఎక్కడో పోయింది ఫ్రెండ్స్. నా స్పెట్స్ ఎక్కువ పోయాయి ఫ్రెండ్స్. బట్ అవన్నీ అసలు మర్చిపోయి అసలు వచ్చేసాం పైకి, దాని వచ్చాము, ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నోలోకి వెళ్ళి మళ్ళీ మిగతా కన్నీ. సో లెట్స్ గో. వాటర్ ఫాల్ ఐస్ లాగా మారిపోయింది. అబ్బా మామూలు స్నో కాదు, అదంతా స్నోనే. ఈజ్ ఎంజాయింగ్. మంచా మంచా ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మ బంట, మంచు 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 మంచా మంచా మంచు పడుతుందిరా. ఓడి అమ్మ బంటి బంటి మంచు 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 మంచోడా.
ఫస్ట్ హాఫ్ తీసుకో మొత్తం. నైస్ ఉంది